ఈశ్వరీబాయి చరిత్ర అందరికీ ఆదర్శప్రాయమని అన్నారు మంత్రి సీతక్క. అంబేద్కర్ రాజ్యాంగ మూలంగానే తమకు పదవులు వచ్చాయన్నారు. రవీంద్ర భారతిలో ఈశ్వరీబాయి 107వ జయంతి ఉత్సవాలు జరిగాయి. సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో మంత్రి సీతక్కకు ఈశ్వరీబాయి అవార్డు అందజేశారు. అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, ఈశ్వరీబాయి మెమోరియల్ ట్రస్ట్ సభ్యులు ఈ అవార్డు అందజేశారు. ఈశ్వరీబాయి అడుగుజాడల్లో నడిచి వారి ఆశయాలను ఆలోచనలను ముందుకు తీసుకెళ్తామని అన్నారు మంత్రి సీతక్క. Sitaka became the voice of disadvantaged and the dawn of the distant area and provides success to the distressed in her constituency, setting a benchmark for others. Her passion for education is phenomenal by the people of Telangana is exemplary and at the same time inspiring. After completion of LLB course, she became a practicing lawyer at its భవిష్యత్తులో వారి యొక్క స్ఫూర్తిదాయకమైనటువంటి స్పీచెస్ కానీ జీవితాన్ని మేమందరం ముందుకు తీసుకెళ్తామని తెలియజేస్తా ఉన్నాం. అంబేద్కర్ గారే లేకుంటే, అంబేద్కర్ గారి రచనలే లేకుంటే, అంబేద్కర్ గారితో నడవకుంటే ఈరోజు మాలాంటి వాళ్ళు ఎక్కడో అడవులలో పుట్టి అడవులలోకి వెళ్ళి మళ్ళీ రాజ్యాంగపరమైనటువంటి ఈ వ్యవస్థలోకి వచ్చి ఈరోజు మరి ఎమ్మెల్యేగా మంత్రిగా ఆయన